ముచ్చటైన సంక్రాంతి సెలవులు ముగిశాయి. తిరిగి పాఠశాలలు తెరిచారంటే చాలు విద్యార్థులకు ఆందోళన మొదలవుతుంది. వారిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల యొక్క ఒత్తిడి పెరుగుతుంది. ఫిబ్రవరిలో చలి బాధ కంటే చదువుల బాధే ఎక్కువగా వణుకు పుట్టిస్తూ ఉంటుంది. మార్చి నెల వచ్చిందంటే మూర్ఛ వస్తుందేమోనని అనిపిస్తుంది. నేటి పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ అవస్థలు సర్వసాధారణమైపోయాయి. ఈ భయాందోళనలు పెరగడానితో పాటు విద్యా సంస్థల్లో సరస్వతి భక్తి కూడా ఇబ్బడి మొబ్బడిగా పెరిగిపోయింది. భయానికి భక్తికి విడదయ్యరాని చుట్టరికం ఏర్పడింది. విద్యార్థులతో సరస్వతీదేవి పూజ చేయించడం హైందవ సంస్కృతిలో ఏనాటి నుంచో వస్తోంది. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధద్భవత మే సదా. తల్లి నిన్ను తలంచి పుస్తకం చతం భూనితిన్ నీవు నా ఎన్నమ్మందున నిలిచి అంటూ దండం పెట్టి పుస్తకం పట్టుకుంటే సరస్వతి కటాక్షం లభించి చదువు, జ్ఞానప్రాప్తి వస్తాయన్న విశ్వాసం వేల సంవత్సరాల నుండి మన భారతదేశ సమాజంలో వ్యాప్తిలో ఉంది. తెలుగులో కూడా పోతనామాచ్యులు రచనగా చేయబడ్డ తల్లి నిన్ను దలంచి పుస్తకం చతంభూనితన్ నీవు నా ఎల్లమ్మందున నిలిచి అనే పద్యంలో బహుళ ప్రచారంలో ఉంది. విద్యార్థి వ్యక్తిగతంగా ఈ పద్యం చదువుకుని మనస్సు నిండా నిగ్రహాన్ని నింపుకుని పుస్తకం తెరిస్తే చదవవలసిన విషయం తేలిగ్గా అవగాహన అవుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. పెద్దల మాట సద్దన్నం మూట అన్నమాట. ఈనాడు ఈ భక్తి పూజలు సామూహిక డంబాచారులుగా మారిపోయాయి. చదువులలాగానే అవి కూడా ఖరీదైపోయాయి. విద్యార్థుల్లో ఆలోచించే పద్ధతిని ఒక అలవాటుగా మార్చే కోరిక తీరిక లేని విద్యాలయాలు స్వయం కృషితో, స్వయం ప్రతిభతో మెరుగుపరుచుకోవాలని ప్రబోధించవలసిన విద్యా కేంద్రాల్లో పరాధీనతను, భక్తి తత్వాన్ని తలకెక్కించడం, ఆ విగ్రహాల ముందుంచిన కన్నలతో పరీక్షలు రాస్తే తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తారని ప్రచారాలు చేయడం, అలాంటి పెన్నులను ఉచితంగా పంపిణీ చేయడం, విద్యా కేంద్రాల్లో లక్షలాది రూపాయలకు ఖర్చుతో సరస్వతి రథాలు, భజనలు చేయించడం, ప్రసాదాలు అమ్మడం మొదలైనవి గత కొద్ది కాలంలో వ్యాప్తిలోకి వస్తున్న సరికొత్త కార్పొరేట్ విద్యా వ్యాపారాలు. అలాంటివి చేయకపోతే తమ వ్యాపార వ్యవహారాలు పడిపోతాయని ఆందోళనతో పలు విద్యా సంస్థలు పోటీ పడి చాలా విలాసవంతంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి. దీని ఖర్చు అంతా కూడా విద్యార్థులపైనే పడుతుందని వేరుగా చెప్పనవసరం లేదు. కాబట్టి
విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా పోతనామాచ్యులుగా చెప్పినట్టు తల్లి నిన్ను తలంచి పుస్తకం చతంభూనితి నీవు నా ఎల్లమ్మొందన నిలిచి అనే ఉద్దేశంతో ఇల్లు అంటే ఆయన హృదయంలో సరస్వతి ఉంటుంది, జ్ఞాన సరస్వతి. కాబట్టి ప్రతి ఒక్కరు సరస్వతీదేవి ప్రార్థన చేసి ఉదయాన్ని చదవడం ప్రారంభిస్తే మంచి ఉన్నత శిఖరాలు పొందుతారని మన ప్రాచీనులు ఎప్పుడో చెప్పారు. విద్యార్థులు ప్రప్రదంగా సరస్వతీ దేవుని ఆరాధించుకుని కనుక సరస్వతి కటాక్షం లభించి చదువు జ్ఞానంలో సంప్రాప్తం అవుతాయి. ఈ విషయాలు గమనించండి విద్యార్థులారా, ఎక్కడా భయాందోళనకు గురి కావద్దు అని ప్రత్యేకంగా నా విన్నపం. ఇది అందరూ అవగతం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం.